సామాజిక అస్త్రం నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాద సమస్యల పరిష్కార చైతన్యయాత్ర పేరుతో ఆంధ్ర లాయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ నుంచి విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయం వరకు న్యాయవాదుల పాదయాత్ర మొదలైంది. నవంబర్ 1వ తేదీన మొదలైన ఈ పాదయాత్ర 13 రోజుల పాటు కొనసాగనుంది. కోర్టు ఆవరణలో ఉండే ఖాళీ స్థలాల్లో న్యాయవాదులు తమ కార్యాలయాలు నిర్మించేందుకు అనుమతినివ్వాలని, న్యాయవాదులు వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించాలని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి కొత్త కోర్టులు ఏర్పాటు చేసి త్వరగా కేసులు పరిష్కారం చేయాలని, న్యాయవాదుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు 20 లక్షల రూపాయలను ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈ పాదయాత్ర చేపట్టినట్లు న్యాయవాదులు లక్ష్మిశెట్టి, కృష్ణప్రసాద్, కె ఈశ్వరయ్యలు తెలిపారు. ఇది ఈరోజు టైంపాస్ చేస్తున్నటువంటి ఉద్యమం కాదు, మా గుండెల్లో రైళ్ల మంటలు. అలాగే ఎంతో మంది న్యాయవాదులు ఈ రోజు రాష్ట్రంలో ఈ సమస్యలు, సారీ చెప్పిన సమస్యలు అనేక రకంగా ఎదుర్కోవడమే కాకుండా తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దానికి ఉదాహరణ మన అనంతపురంలో శేషాద్రి గారు అనే ఒక వ్యక్తి కూడా మరణం జరిగింది రీసెంట్ గా. నిన్న మొన్న కూడా ఆదంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లా రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే పోతే మేము ప్రాణాలకు తెగించి ఎన్ని రోజులైనా ఏమైనా పోరాడగలము. కనుక మేము అడుగుతున్నది ఒకటే, మాకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలి తక్షణం అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నటువంటి దాంట్లో మా స్వార్థం ఏం లేదు కనుక ఈ ప్రభుత్వం తక్షణము మా న్యాయవాదులందరి డిమాండ్లు కూడా కృషి చేస్తారని, సహకరిస్తారని చెప్పేసి, అలాగే మేము పోరాటం ఈరోజు మొదలు మాత్రమే. ఈ రోజు డిప్యూటీ సీఎం కు గవర్నర్ కు ఇచ్చిన తర్వాత కూడా ప్రణాళిక ఖచ్చితంగా ఆ రోజు నిర్ణయిస్తాము. ఎందుకంటే ఆ రోజుతో మొదలే మేము చెప్పేది. ఆ రోజు తర్వాత కూడా మళ్ళీ కార్యాచరణ మేము సహోదర్ మా న్యాయవాద సభ్యులందరినీ కూడా కలుపుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకుని తర్వాత ఫర్దర్ స్టెప్ ఏం చేద్దాం అనే తర్వాత దాని మీద కూడా కంటిన్యూ చేస్తాం సార్. ఈ యాక్ట్ వచ్చేంత వరకు వదిలేదని అందరి సంవత్సరం తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మన న్యాయవాదులు, డోన్ న్యాయవాదులు మరి అడ్వకేట్ అన్యాయం జరుగుతున్నారని చెప్పేసి మరి మన వాళ్ళు తలపట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మా వంతు తరపున ఎంఎన్యూ నుంచి మేమందరం కూడా మరి మన న్యాయవాదులు సహకరించడానికి వచ్చాము. ఈ రోజు మన న్యాయవాదులు చేసినప్పుడు దీక్ష అయితేంటేమి, ర్యాలీ అయితేంటేమి, వాళ్ళు చేసినట్టు ప్రతి ఒక్క దాంట్లో మరి అన్ని రకాల న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అమలు అవ్వాలని, అదేవిధంగా వీళ్ళు పోయేటటువంటి ప్రతి ప్రయాణంలో కూడా మన న్యాయవాదులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకొని అందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఈ న్యాయవాద ర్యాలీని కూడా అందరూ జయప్రదం చేసి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాము. అదే ఇప్పుడు మన తోటి మిత్రులందరికీ కూడా ఏవైతే అన్యాయాలు జరిగి ఉన్నాయో రాష్ట్రం మొత్తం కాకుండా అట్లా స్టేట్ వైడ్ కాదు, మొత్తం భారతదేశం మొత్తం పైన ఇదే విధంగా అమలు అయ్యేటట్లా మన వారి న్యాయాలు చేసినట్టు ప్రతి అమలుని కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నాము. కాబట్టి ఇదంతా కూడా మన వాళ్ళు చేపట్టే ర్యాలీని సీఎం అయితే, డిప్యూటీ సీఎం అయితే, మరి గవర్నర్ అయితే అందరూ కూడా తెలియజేసి న్యాయవాదులు జరుగుతున్న అన్యాయాన్ని, న్యాయవాదులకి ప్రొటెక్షన్ కల్పించాలని, అదే విధంగా మరి హోంశాఖ మంత్రి వాళ్ళు కూడా తెలియజేసి ఈరోజు న్యాయవాదుల పైన జరుగుతున్న ప్రతి ఒక్క అన్యాయానికి కూడా ప్రతి ఒక్క న్యాయవాది తెలియజేసి అందరికీ న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పేసి మేము కూడా మరి మా ఎమ్మెల్యే భారత మీకు అందరూ సంఘీభావం తెలియజేసి విన్నవిస్తున్నాము. కాబట్టి ఈ సంఘీభావంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, మరి నడవడానికి మంచి శక్తిని, బలాన్ని దయచేసి ప్రతి ఒక్కరికి కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుతూ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ తెలియజేసుకుంటాను. నా పేరు ఆనంద్, ఎమ్మెల్యే భారత జనరల్ సెక్రటరీ, కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.